9th class exercise 2.4 11th problem. Factorize 27x cube plus y cube plus z cube minus 9xyz. దీన్ని ఎలా చేస్తామో చూడండి. ఒక ఐడెంటిటీ తీసుకుందాము. x cube plus y cube plus z cube minus 3xyz is equal to x plus y plus z into x square plus y square plus z square minus xy minus yz మైనస్ zx. సో ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఈ ఎల్హెచ్ఎస్లో ఉండే విధంగా ఉంటే మనం ఏం చేయొచ్చు, ఆర్హెచ్ఎస్ ఉండే విధంగా మనం రాయొచ్చు. చెక్ చేద్దామా ఎలా ఉందో లేదనేసి. ఫస్ట్ ఏమి ఇచ్చారు, 27x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 9xyz. ఇది ఎలా మనము డివైడ్ చేద్దామో చూడండి. 27 వచ్చి 3 క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ 9xyz కదా. నెక్స్ట్ చూడండి 3x హోల్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ చూడండి దీన్ని 3xyz ఫామ్లో రాద్దాం. 3x ఎంత 3x, y ఎంత y, z ఎంత z. సరిపోయిందా లేదా చెక్ చేయండి. 3 3s are 9, x ఇంటూ వై ఇంటూ జెడ్ xyz. సో ఈ ఫామ్లో మనం ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు, ఆటోమేటిక్గా ఈ ఫామ్లో రాయొచ్చు. ఎలా రాస్తామో చూడండి. అంటే 3x ప్లస్ వై ప్లస్ జెడ్. ఎక్స్ అంటే 3x, వై అంటే వై, జెడ్ అంటే జెడ్. ఇక్కడ ఏమి హియర్ x ఈజ్ ఈక్వల్ టు 3x, y ఈజ్ ఈక్వల్ టు వై, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది, 3x హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే వై స్క్వేరే, జెడ్ స్క్వేర్ అంటే జెడ్ స్క్వేరే మైనస్ xy అంటే ఏమని అర్థము, ఎక్స్ అంటే 3x, వై అంటే వై మైనస్ వై అంటే వై, జెడ్ అంటే జెడ్ వైజెడ్. జెడ్ఎక్స్ అంటే ఏమి, జెడ్ అంటే జెడ్, ఎక్స్ అంటే 3x. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 3x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ 3x హోల్ స్క్వేర్ ఏమవుతుంది, 3x ఇంటూ 3x అంటే ఏమి 9x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ చూడండి 3 ఇంటూ 3x ఇంటూ వై ఏమవుతుంది 3xy, వై ఇంటూ జెడ్ వైజెడ్. ఇక్కడ చూడండి మైనస్ జెడ్ ఇంటూ 3x ఏమవుతుంది 3xz అవుతుంది. వెరిఫై దట్ x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ x మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనం వెరిఫై చేయాలి దీన్ని 2 మెథడ్స్లో చెప్పిస్తాను. ఫస్ట్ మెథడ్ వచ్చి వాల్యూస్ వేసుకొని చేస్తాము, ఇది చాలా సింపుల్. సెకండ్ మెథడ్ కూడా నేర్పిస్తాను. సెకండ్ మెథడ్ మీరు ట్రై చేస్తే మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వేయడం ఈజీగా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ మెథడ్ వాల్యూస్ వచ్చి చాలా ఈజీ. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయండి, కానీ సెకండ్ మెథడ్ కూడా నేర్చుకోండి. సో ఫస్ట్ చేద్దాం చూడండి. ఇక్కడ మనము x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు 2, z ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. ఈజీగా వాల్యూస్ వేసేదానికి ఏమి ఇచ్చారు, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ x మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x బదులు 1, y బదులు 2, z బదులు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. x వాల్యూ ఎంత 1 క్యూబ్ ప్లస్ y ఎంత 2 క్యూబ్ ప్లస్ z ఎంత 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 అంతే కదా. x ఇంటూ వై ఇంటూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఇక్కడ చూడండి ప్లస్ ఉంది 1 ప్లస్ 2 ప్లస్ 3 x ప్లస్ వై ప్లస్ జెడ్. చూడండి x మైనస్ వై అంటే ఎంత 1 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ జెడ్ అంటే 2 మైనస్ 3 హోల్ స్క్వేర్, జెడ్ మైనస్ ఎక్స్ అంటే ఎంత 3 మైనస్ 1, 3 మైనస్ 1 హోల్ స్క్వేర్. చూడండి 1 క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే ఎంత 1, 2 క్యూబ్ అంటే 2 2s are 4, 4 2s are 8, 3 క్యూబ్ అంటే 3 3s are 9, 9 3s are 27 మైనస్ ఇక్కడ చూడండి 3 2s are 6, 6 1s are 6, 6 3s are 18 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ చూడండి 1 ప్లస్ 2 ప్లస్ 3 అంటే ఎంత 3 2 5, 5 ప్లస్ 1 6. ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి చేద్దాం. 1 మైనస్ 2 అంటే 1లో 2 పోతే ఎంత -1, -1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 1 ప్లస్ 2 మైనస్ 3 ఎంత -1, -1 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది 1. చూడండి 3 - 1 అంటే ఎంత 2, 2 స్క్వేర్ ఎంత అవుతుంది 4 అవుతుంది.
సో ఇక్కడ చూడండి ప్లస్ సింబల్స్ ఉండేదంతా యాడ్ చేయండి. 8 + 1 9, 9 ఒక 27 36. 36 - 18 = 1/2 × 6 × చూడండి 4 + 1 + 1 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 36లో 18 పోతే 18. 18 = ఇక్కడ చూడండి 2 1s are 2 3s. ఇప్పుడు ఏమొస్తుంది? 3 6s are 18. సో LHS = RHS. కాబట్టి పైన ఇచ్చిన స్టేట్మెంట్ వచ్చి కరెక్ట్. ఏమని ఇచ్చారు? x³ + y³ + z³ - 3xyz = ½ × x + y + z × x - y² + y - z² + z - x². ప్రూవ్ అయిందనమాట. ఈ ప్రాబ్లమ్ని ఇంకొక మెథడ్లో కూడా నేర్పిస్తాను. ఇప్పుడు చూడండి x³ + y³ + z³ - 3xyz = ½ × x + y + z × x - y² + y - z² + z - x² ఉంది కదా. దీన్ని సింప్లిఫై చేయడం ద్వారా LHS = చూపిద్దాం. ఈ వాల్యూని దీనికి ఈక్వల్ అని చూపించినప్పుడు మనము వెరిఫై చేసినట్లే కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి x - y² ఉంది కదా. x - y² అంటే మన a - b² ఫార్ములాలో ప్రకారం ఉంది. అప్పుడు ఏమవుతుంది? a² - 2ab + b². ఒకసారి రాసి చూపిస్తాను చూడండి. a - b² ఫార్ములా ఏమి? a² - 2ab + b² కదా. సో ఇక్కడ ఏ బదులు x ఉండొచ్చు, y ఉండొచ్చు, z ఉండొచ్చు, b బదులు ఇంకొక వేరియబుల్ ఉండొచ్చు. ఏ వేరియబుల్ ఉన్నా ఇంతే. లేకపోతే x - y² ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమవుతుంది? x² - 2xy + y² అవుతుంది. ఒకవేళ y - z² ఉంటే ఆలోచించండి ఒకసారి. y² - 2yz + z² ఉంటుంది. లేదా z - x² ఉంటే ఏమొస్తుంది? z² - 2zx + x². ఇక్కడ ఉండే టర్మ్సే. ఏ బదులు x అన్నా రాయొచ్చు, y ఏది ఉంటే దాన్ని వేసుకొని మనము ఈ ఫార్ములాని రాసుకోవాలన్నమాట. సో ఈ ఫార్ములా వైజ్గా మనం ఏ వేరియబుల్ ఉంటే దాని ప్రకారం రాసుకొని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు చూడండి ఎలా రాస్తాం. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ ఈ టర్మ్ని అలాగే ఉంచేద్దాం. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి తర్వాత వచ్చిన దాంతో దీన్ని మల్టిప్లై చేద్దాం. చూడండి ½ × x + y + z అలాగే రాసేసుకోండి. ఇక్కడ చూడండి x - y² ఇప్పుడే చెప్పాను కదా. x² మళ్ళీ -2xy + y². ఓకేనా? ఇదొక టర్మ్. ప్లస్ y - z అంటే y² - 2yz + z² ప్లస్ దీన్ని రాయండి z² - 2zx + x². రాసామా? దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. ½ × x + y + z దీని ప్లస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా రాసుకునేయచ్చు. x² - 2xy + y² + y² - 2yz + z² + z² - 2zx + x². చూడండి ½ × x + y + z. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. x² టర్మ్స్ చూడండి. ఇక్కడ ఒక x² ఉంది, ఇక్కడ ఒక x² ఉంది. అప్పుడు ఏమవుతుంది? 2x² అవుతుంది. ఓకేనా? తర్వాత చూడండి y²లో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ఒక y², ఇక్కడ ఒక y². అప్పుడు ఏమవుతుంది? +2y². అదేలాగా z² చూడండి. ఇక్కడ ఒక z², ఇక్కడ ఒక z² +2z² అవుతుంది. ఇంకేమేమి టర్మ్స్ ఉన్నాయి? -2xy - 2yz - 2zx. ఇప్పుడు చూడండి ఈ మొత్తంలో 2 కామన్ చేయొచ్చు కదా. ½ × x + y + z 2 కామన్ చేస్తే ఏం మిగులుతుంది? x² + y² + z² - xy - yz - zx. 2 కామన్ చేసింది. ఇది ఇంటూ ఇక్కడ డినామినేటర్లో 2, న్యూమరేటర్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది? x + y + z x² + y² + z² - xy - yz - zx. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయాలి. ఈ x టర్మ్తో ఈ మొత్తం టర్మ్ని మల్టిప్లై చేయాలి. మళ్ళీ వైతో ఈ మొత్తం టర్మ్ని మల్టిప్లై చేయాలి. మళ్ళీ జెడ్తో కూడా ఈ మొత్తం టర్మ్ని మల్టిప్లై చేయాలి. ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఏం చేస్తాము? ఎక్స్తో మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ ఈ టర్మ్ మొత్తం రాయండి. x² + y² + z² - xy - yz - zx ప్లస్ మళ్ళీ వైతో
వైతో ఏమి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్ ప్లస్ మళ్ళీ జెడ్తో మొత్తం టర్మ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటి మల్టిప్లై చేసుకుంటా పోదాం. చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఏమవుతుంది ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ జెడ్ స్క్వేర్ ఎక్స్ జెడ్ స్క్వేర్. ఇక్కడ చూడండి మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వై ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ ఇంటూ వైజెడ్ మైనస్ ఎక్స్ వైజెడ్ మైనస్ చూడండి జెడ్ ఎక్స్ స్క్వేర్ లేదా ఎక్స్ స్క్వేర్ జెడ్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు వైతో చేద్దాం అన్నీ. ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ వై, ఇక్కడ ఏమొస్తుంది వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్, వై ఇంటూ జెడ్ స్క్వేర్ ఏమవుతుంది వై జెడ్ స్క్వేర్ మైనస్ వై ఇంటూ ఎక్స్ వై ఏమవుతుంది ఎక్స్ వై స్క్వేర్. ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఈ టర్మ్తో మైనస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ వై జెడ్ వై ఇంటూ జెడ్ ఎక్స్ ఎక్స్ వై జెడ్ మళ్ళా ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ జెడ్. తర్వాత ఏమొస్తుంది ప్లస్ జెడ్ ఇంటూ వై స్క్వేర్ ఏమవుతుంది వై స్క్వేర్ జెడ్ ప్లస్ జెడ్ ఇంటూ జెడ్ స్క్వేర్ జెడ్ క్యూబ్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా. సో ఎక్స్ వై ఇంటూ జెడ్ ఏమవుతుంది ఎక్స్ వై జెడ్ మైనస్ జెడ్తో వై జెడ్ స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇది 3 మల్టిప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఏమన్నా ఒకేలాంటి టర్మ్స్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం, లేదా క్యాన్సిల్ పోయేవి ఏమన్నా ఉంటే చూద్దాం. ఒక్కొక్క టర్మ్ని జాగ్రత్తగా రాయాలి. చూడండి, ఫస్ట్ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ క్యూబ్. మనం ఏమేమి టర్మ్స్ రాసినామో దాన్ని కొంచెం అండర్లైన్ చేసుకొని పక్కకు రాసుకున్నాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ కదా. ఇంకా చూడండి ఇక్కడ మైనస్ ఎక్స్వైజెడ్ మైనస్ ఎక్స్వైజెడ్ మైనస్ ఎక్స్వైజెడ్ 3 ఉన్నాయి కదా. మైనస్ ఎక్స్వైజెడ్ మైనస్ ఎక్స్వైజెడ్ మైనస్ ఎక్స్వైజెడ్ ఏమవుతుంది మైనస్ 3xyz అవుతుంది. ఓకేనా? ఇంకా మిగతా టర్మ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి ఎక్స్ వై స్క్వేర్ ఉందా, ఎక్స్ వై స్క్వేర్ ఇంకెక్కడ ఉంది చూడండి ఎక్స్ వై స్క్వేర్ ఇక్కడ ఉంది చూడండి. ఇది ప్లస్ ఎక్స్ వై స్క్వేర్, ఇది మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది కదా. ప్లస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ క్యాన్సిల్. మళ్ళీ చూడండి ఎక్స్ జెడ్ స్క్వేర్, ఇదేలాగా ఎక్స్ జెడ్ స్క్వేర్ కానీ ఉందా చూడండి ఎక్స్ జెడ్ స్క్వేర్ చూడండి లాస్ట్ టర్మ్ ఉంది. జెడ్ స్క్వేర్ ఎక్స్ అన్నా ఎక్స్ జెడ్ స్క్వేర్ అన్నా ఒకటే. సో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. తర్వాత చూడండి మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ఇక్కడ వచ్చి ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై. ఓకేనా? నెక్స్ట్ చూడండి మైనస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ఎక్కడైనా ఉందో చూడండి మైనస్ జెడ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మైనస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ప్లస్ జెడ్ ఎక్స్ స్క్వేర్ జెడ్ అన్నా జెడ్ ఎక్స్ స్క్వేర్ అన్నా ఒకటి క్యాన్సిల్ అయిందా. తర్వాత చూడండి వై జెడ్ స్క్వేర్ ప్లస్ వై జెడ్ స్క్వేర్ మైనస్ వై జెడ్ స్క్వేర్ క్యాన్సిల్. ఇక్కడ చూడండి మైనస్ వై స్క్వేర్ జెడ్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ క్యాన్సిల్. సో పోతే క్యాన్సిల్ అంతా పోతే మిగిలింది ఇది. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. మనం ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చినారు ప్రాబ్లంలో చూడండి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు మనము ఏం ప్రూవ్ చేసాము ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అని ప్రూవ్ చేసాం. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో ఇలా ప్రాబ్లం చేయడము రావాలా, మనకైతే ఈజీ వచ్చి వాల్యూస్ వేసుకోవడమే ఈజీ, కానీ ఈ మెథడ్ కూడా మీకు రావాలా. 13th ప్రాబ్లం ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 షో దట్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. మనకి ఏమి ఇచ్చారు ప్రాబ్లంలో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. మనం ఏం ప్రూవ్ చేయాలా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3xyz. సో ఒక ఐడెంటిటీ చూద్దాం. ఏం ఐడెంటిటీ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ xy మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్. ఇది ఒక ఐడెంటిటీ కదా. సో ఈ ఐడెంటిటీలో మనకి ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి మనకి ఈ వాల్యూ వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz
ఈజ్ ఈక్వల్ టు మనకేమి ఇచ్చారు, గివెన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చినారు. సో దీని బదులుగా మనం 0ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా, 0 సబ్స్టిట్యూట్ చేసుకుని ఈ వాల్యూ వేసుకుందాం. x² + y² + z² - xy - yz - zx. ఎందుకు వేసుకున్నాము ఇక్కడ, గివెన్ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, x + y + z ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. సో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది, 0నే అవుతుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, x³ + y³ + z³ - 3xyz ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం రాయొచ్చు, x³ + y³ + z³ ఈ -3xyzని ఈజ్ ఈక్వల్ టు ఈ వైపు పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది, +3xyz అవుతుంది. సో ఇక్కడ మనం ప్రూవ్ చేసామా, ఇఫ్ x + y + z ఈజ్ ఈక్వల్ టు 0 అయితే x³ + y³ + z³ ఈజ్ ఈక్వల్ టు 3xyz ప్రూవ్ చేసాం. 14th ప్రాబ్లం, వితౌట్ యాక్చువల్లీ క్యాలిక్యులేటింగ్ ద క్యూబ్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫాలోయింగ్. ఇక్కడ మనకి క్యూబ్స్ కనుక్కోమన్నారు కదా, -12³ + 7³ + 5³. దీన్ని ఏం చేయాలంటే మనము వితౌట్ క్యాలిక్యులేటింగ్ ద క్యూబ్స్, దీని క్యూబ్స్ కనుక్కోకుండా, అంటే -12 × -12 × -12, 7 × 7 × 7, 5 × 5 × 5 చేసి దాన్ని యాడ్ చేసి అలా కనుక్కోకుండా డైరెక్ట్గా కనుక్కోవాలన్నమాట. ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఇప్పుడే మనం 13th ప్రాబ్లం చేసాం కదా, ఒకసారి మళ్ళీ దాన్ని ఒకసారి చూద్దాం. 13th ప్రాబ్లంలో ఏం చెప్పాము, ఇఫ్ x + y + z ఈజ్ ఈక్వల్ టు 0 షో దట్ x³ + y³ + z³ ఈజ్ ఈక్వల్ టు 3xyz. అంటే x + y + z 0 అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ వాల్యూ వస్తుంది, x³ + y³ + z³ ఈజ్ ఈక్వల్ టు 3xyz వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకొని దీని ప్రకారంగా మనం ఈ ప్రాబ్లం చేద్దాం. ఎలా చేద్దామో చూడండి. ఏం చెప్పాము, ఇఫ్ x + y + z మనకు తెలుసు, we know that x + y + z ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఏమవుతుంది, మనం ముందే కనుక్కున్నాం, ఏమి x³ + y³ + z³ ఈజ్ ఈక్వల్ టు 3xyz అవుతుంది. సో దీని ప్రకారం చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ x, దీని y, దీని z అనుకుందాం. సో ఏం తీసుకుందాం, x ఈజ్ ఈక్వల్ టు -12, y ఈజ్ ఈక్వల్ టు 7, z ఈజ్ ఈక్వల్ టు 5గా తీసుకొని దీని x + y + z 0 అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేద్దాం. అయితే ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, ఫస్ట్ x + y + z ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. సో ఇక్కడ x + y + z ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలా, 12, y బదులు 7, z బదులు 5 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, -12 + 12 ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమైపోయింది, సో ఇక్కడ మనం ప్రూవ్ చేసాం, ఏమి x + y + z చేస్తే 0 వచ్చేసింది. సో మనం డైరెక్ట్గా ఇది తీసుకోవచ్చు, ఏమి x³ + y³ + z³ ఈజ్ ఈక్వల్ టు 3xyz. ఓకేనా, ఇక్కడ x³ ఎంత, -12³ y³ ఎంత, 7³ + 5³ ఇదే కదా మనకి ప్రాబ్లంలో, దీని వాల్యూనే కనుక్కోమన్నారు కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు, 3 ఇంటూ x ఎంత ఇక్కడ -12, y ఎంత 7, z ఎంత 5. సో ఈ నాలుగిటిని మల్టిప్లై చేయాలి, 3 ఇంటూ -12 ఇంటూ 7 ఇంటూ 5, 3 12s are -36 ఇంటూ 7 5s are 35. ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి. 36 ఇంటూ 35 కనుక్కుందాం. 36 ఇంటూ 35, 5 6s are 30, 5 3s are 15, 15 ఒక 3 18, 3 6s are 18, 3 3s are 9, ఒకటి 10 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 16 2 1 1260 -1260. సో -1260. నెక్స్ట్ ప్రాబ్లం, 28³ + -15³ + -13³ వాల్యూ ఎంత వితౌట్ క్యాలిక్యులేటింగ్ ద క్యూబ్స్. ఇది కూడా ముందు చేసిన ప్రాబ్లంలోనే చేద్దాము. వి నో దట్, ఏం తెలుసు మనకి, ఇఫ్ x + y + z ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఏమవుతుంది, x³ + y³ + z³ ఈజ్ ఈక్వల్ టు 3xyz అవుతుంది. ఇది అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేయాలి మనం. ఇది అయితేనే ఇది అవుతుంది. సో x + y + z 0 కాకపోతే ఇది కాదనమాట, సాటిస్ఫై కాదు. సో ఫస్ట్ x + y + z కనుక్కుందాం. x + y + z వాల్యూ కనుక్కుందాం. x ఎంత 28, y ఎంత -15, z ఎంత -13. సో చూద్దాం, 28 ఇది మైనస్ ఇది మైనస్ ఉంది, -28 ఈజ్ ఈక్వల్ టు 0. 15 ఒక 13 28 కదా, 28 - 28 0 అయిపోయింది. సో ఇది 0 అయ్యింది కాబట్టి, సాటిస్ఫై అయ్యింది కాబట్టి ఇప్పుడు ఏం, దెన్ x³ + y³ + z³
ఈజ్ ఈక్వల్ టు 3xyz కదా. ఎక్స్ క్యూబ్ ఎంత 28 హోల్ క్యూబ్, వై క్యూబ్ ఎంత -15 హోల్ క్యూబ్, జెడ్ క్యూబ్ ఎంత -13 క్యూబ్. ఇప్పుడు ఏమవుతుంది 3 ఇంటూ 28 ఇంటూ -15 ఇంటూ -13, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. సో మిగతా వాల్యూస్ అంతా మనము మల్టిప్లై చేయాలి. ఒక్కొక్కటి ఎలా మల్టిప్లై చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఈ వైపు నుంచి వస్తా, 13 ఇంటూ 15 వేస్తా. ఫస్ట్ 13 ఇంటూ 15, చూడండి 15 3s are 45, 15 1s are 15, 15 ఒక 4 19, సో 195 వచ్చింది. 195 ఇంటూ 28తో మల్టిప్లై చేస్తాం. ఈ రెండు మల్టిప్లై చేసినాము, 195 వచ్చింది. దాన్ని మళ్ళీ 28తో మల్టిప్లై చేస్తాం. 8 5s are 40, 8 9s are 72, ఒక 4 76, 8 1s are 8, 8 ఒక 7 15. ఇప్పుడు 2తో 2 5s are 10, 2 9s are 18, 18 1 19, 2 1s are 2, 2 1 3 అవుతుంది. 0 6 14 ఎంత వస్తుంది 5, 5 4 6 0. దీన్ని ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు 3తో మల్టిప్లై చేయాలి. 5 4 6 0 ఇంటూ 3, 3 0s are 0, 3 6s are 18, 3 4s are 12, 12 ఒక 1 13, 3 5s are 15, 15 1 16. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది 16,380. మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా వేసేది నేర్చుకోవాలి. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసినాను, మళ్ళీ వచ్చిన దాంతో 28 మల్టిప్లై చేశాను, 28ని 3తో మల్టిప్లై చేస్తే 16,380 వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది.